చీకటి ఉంటుంది, ఆక్సిజన్ ట్రబుల్ ఉంటుంది, గబ్బిలాయలు ఉంటాయి, గబ్బిలాయల స్మెల్ కూడా ఉంటుంది. చీకటిలో వెళ్తారు కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళి స్వామిని చూసి రావాలి. సైడ్ ఉన్న రాళ్ళు కూడా చాలా షార్ప్గా ఉంటాయి లోపల. మీరు ఈ విషయాన్ని విన్నారా? శ్రీశైలం ఋషులు, యోగులు, సిద్ధులు, అఘోరలు లాంటి వాళ్ళు వస్తారని వినలేదా? శ్రీశైలం అంటే ఇళ్లలో కలిసిన కైలాసం యోగులు వస్తారు. వీళ్ళు కొన్ని లక్షల మందికి ప్రవచనం చెప్పిన మనం టీవీలో చూస్తాం. వీళ్ళని వాళ్ళే ఈ గుహలకు వచ్చి వెళ్తున్నారంటే మీరు ఏ ప్లేస్కి వెళ్తున్నారనే దానికోసం మీ మనసును మీరే పరిశీలించుకోండి. శ్రీశైలం యోగులు, సిద్ధులు వచ్చినప్పుడు మీరు వచ్చి బోర్డులో రావాల్సిన వేరే మార్గం లేదు. దగ్గరికి ఎవరు వచ్చినా ఒకటే విషయం చెప్తుంటారు మాకు, బాబు మీరు ఎంతోమంది భక్తుల్ని గుహలు తీసుకొస్తారు కదా, లోపలికి వెళ్ళేటప్పుడు మాత్రం చెప్తే ఓం నమ శివాయ పంచాక్షర మంత్రం జపించమని, లేదా సైలెంట్గా వెళ్ళి స్వామిని చూసినామని చెప్తుంటారు. ఈ విషయాన్ని చాలామంది యోగులు చెప్పారండి. తెలిసిన స్వామి ఉంటే స్వామిని అడిగి నేను గుహలోకి వెళ్ళేటప్పుడు ఆ మంత్రం ఎందుకు చెప్పించాలి స్వామి అని. కొన్ని వేల మంది ఋషులు ఐక్యత అయ్యి సూక్ష్మ రూపంలో నిత్య సంచారం చేస్తున్నారు స్వామి వారి చుట్టూ. ఇప్పటికీ ఋషులు సూక్ష్మ రూపంలో ఉన్నారని చెప్తున్నారు వాళ్ళు. మీరు నడిచేటప్పుడు మీ కాలి కింద వాళ్ళు ఏ రూపంలో పడ్డా ఈ పంచాక్షర మంత్రం వల్ల హరించిపోతుందని చెప్పారు వాళ్ళు. మీకు ఎవరికైనా మెడిటేషన్ కానీ ధ్యానం చేసి అలవాటు ఏమైనా ఉంటే 2 నిమిషాలు మీరు ఆ గుహలో నిలబడితే లోపల ఉన్న పవర్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. అటువంటి ప్లేస్లోకి వెళ్ళినట్టు సైలెంట్గా వెళ్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. 650 రూపాయలు టికెట్ కొనుక్కుని వచ్చారు కాబట్టి మీరు ఎలా ఉన్నా దర్శనం అనేది చేస్తాం. శివుడు అభిషేక ప్రియుడా, అలంకార ప్రియుడా? ఎవరైనా చూసిన వాళ్ళు ఉన్నారా? పెద్దవాళ్ళు చెప్తే పెట్టవేనా? ఎవరు చూసారండి? మనం అభిషేకం చేయడం, ప్రకృతి కానీ నేచర్ కానీ అభిషేకం చేసి చూసారా? ఇక్కడ కనపడతాడు భగవంతుడు. శ్రీశైలం ఉన్న జ్యోతిర్లింగానికి వేల రూపాయలు ఖర్చు పెట్టి మనం చేస్తున్న అభిషేకాలు. ఈ స్వామి అడుగులో ఉన్నాడు. ఈ స్వామికి ఎవరో అభిషేకాలు చేయరు. ఇక్కడ నేచరే స్వామికి అభిషేకం చేస్తూ ఉంటుంది. 365 రోజులు ఒక డ్రాప్ వాటర్ లింగం మీద పడుతూ ఉంటుంది. ఆ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్న విషయం ఇప్పటికి ఎవరికి ఎంతో పడిన ప్రశ్న ఉందో. మెరాకిల్, ఒక అద్భుత, ఒక వండర్, ఓపెన్ ఛాలెంజ్ మీకు అనేది ఎవరైనా కనపడచ్చు. మీరు ఎక్కడి నుంచి వస్తున్న విషయాన్ని. శివుడు అభిషేక ప్రియుడు అనేది కలిగిన నిదర్శన స్వామి కనపడతాడు. అటువంటి ఆధ్యాత్మిక ప్రదేశంలో కలిసి సైలెంట్గా కలిసి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తర్వాత మీ ఇష్టము. ఇక్కడికి ఫస్ట్ టైం అంటే సెకండ్ టైం వచ్చి 1% ఎక్కువ ఉంటుందండి. ఇక్కడికి అనుకున్న కోరికలు తీర్థ వస్తున్నారో లేదా ఈ భగవంతుని మళ్ళీ చూడాలని వస్తారు అలా వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళు వేలాది మంది పలకరించి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. సైలెంట్గా వెళ్ళి స్వామి దర్శనం చేసుకురండి. ఈ అందరికీ దర్శనం అయిన తర్వాత బోర్డు బయలుదేరుతుంది రిటర్న్. మీరు కూర్చున్న అయితే రిజర్వేషన్ టైప్ సీట్లు ఇవి. రిటర్న్లో కూడా సేమ్ సీట్లో కూర్చోండి. చిన్నపిల్లల సీట్ల కోసం దెబ్బలాడితే దెబ్బలాడిన వాళ్ళు మాత్రం ఇక్కడ వదిలేస్తాం. రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పట్టుకుని వస్తాం.